2025 సంవత్సరం జనవరి 1వ తేదీ నాబుద్దు నాకు జీతం అయితే ఇచ్చేశాడు మా సారు. ఈ సంవత్సరం అన్నా నాకున్న సమస్యలన్నీ తీరిపోయి తొందరగా నేను ఇండియాకి వెళ్ళిపోవాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. నా జీతంతో పాటు మా తమ్మునికి కూడా శాలరీ వచ్చేసింది. నా చేతిలో ఉన్న మొత్తం డబ్బులు వచ్చి 550 దినార్లు అయితే ఉంది. ఒక దినార్ వచ్చి మన ఇండియన్ కరెన్సీలో 277 రూపాయలు అయితే ఉంది. ఈ 550 దినార్లు మనం ఇంటికి పంపిస్తే ఎంత అవుతుంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కువైట్ ఇళ్లలో పనిచేసే వాళ్ళకు ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇస్తారని మీకు డౌట్ రావచ్చు. కువైట్ కి మనం ఏ డేట్ కి అయితే వస్తామో ఆ డేట్ నుంచి మనకు శాలరీ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీరు 20వ తారీఖు వస్తే నెక్స్ట్ నెల మళ్ళీ 20వ తారీఖు మీకు జీతం అయితే ఇస్తారు. ప్రతి ఒక్కరికి కూడా అదే విధంగా జీతాలు అనేవి ఇస్తూ ఉంటారు. కొందరు అయితే ప్రతి నెల 20వ తారీఖు ఇస్తారు, కొందరు అయితే 25వ తారీఖుని ఇస్తారు, కొందరు అయితే 1వ తారీఖుని ఇస్తారు. కొందరు కువైట్ వాళ్ళు అయితే 2 నెలలకు 3 నెలలకు ఒకసారి కూడా జీతాలు సక్రమంగా ఇవ్వరు. మీరు వచ్చేటప్పుడే మంచి ఇంట్లోకి వచ్చారంటే మీకు అన్ని కూడా బాగుంటాయి, జీతాలు కూడా కరెక్ట్ గా ఇస్తారు టైం టు టైం. మేము వచ్చే ఇల్లు మంచిదని మాకు ఎలా తెలుస్తుంది ముందే అని మీరు అడగచ్చు. కువైట్ లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర వీసా తీసుకొని వచ్చారంటే మీకు అన్ని కూడా బాగుంటాయి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.